ఇది ఎందరికో హర్ట్ చేయాలని కాదు. మనం జనరేషన్‌లో అలా ఉన్నాం. మన మైండ్ సెట్ ఎలా ఉంటదో అలానే ఉంటది. సో, ఒక అబ్బాయి ఇలా, ఒక అమ్మాయి అలా ఉండాలి. నా పక్కన అమ్మాయి బావుంటది. క్యూట్‌గుంది, చూడనీకి అందంగుంది. అవి చూడకండి. తనకి వాల్యూస్ తెలుసా? ఎథిక్స్ తెలుసా? లైఫ్‌ని ఎలా చూసుకుంటది? ఎంత చిన్నదైనా గూడా, ఎంత పెద్దదైనా గూడా మెచ్యూరిటీ అనేది ఉండాలి. ఎలా డీల్ చేయాలి? అదే ఉండాలి కానీ, రేపు పెళ్లి చేసుకొని అందమైందని పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఉండలేకపోతున్నాను. నాకు టార్చర్‌గా అనిపిస్తుంది. ఆయన నాకొద్దు. నన్ను టార్చర్ చేస్తున్నాడు. మా అత్త బాలేదు, ఇది బాలేదు. ఇవన్నీ ఏంటి చెప్పండి? వేస్ట్. ఎప్పుడైనా లవ్ అనేది గుడ్డిగా వెళ్ళిపోకండి. చూడండి ఫస్ట్ వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు మనకెట్లా రెస్పెక్ట్ ఇస్తున్నారు, మన పేరెంట్స్‌ని ఎలా రెస్పెక్ట్ చేస్తారు, అమ్మాయి కుటుంబంని ఎలా డీల్ చేస్తది, దానికి మెచ్యూర్ ఉందా లేదా, అసలు మా మమ్మని చూసుకుంటదా, ఇవి చూడండి. అందం అనేది ఈరోజు ఉంటది, రేపు పోతది. ఒక 60, 70 వచ్చాక అందరూ ముసలోళ్ళైతారు. అన్ని స్కిన్స్ అనేది ఇదైపోతది. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది మ్యాటర్స్ కాదు. ఇది మ్యాటర్. ఇది ఉంటేనే మన క్యారెక్టర్ అనేది చూపిస్తది. లేదంటే మనం కాళ్ళలో మన దొవ్విలో మనమే పడినట్టు ఉంటాం.